బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. బడకచెర్ల అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి బడకచెర్ల అంశంపై బీఆర్ఎస్ తీవ్రంగా గలం వినిపిస్తుంది. రేవంత్ సర్కార్ చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తుందంటున్న బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ బడకచెర్లపై చర్చించే ప్రసక్తి లేదని కేంద్ర జలశక్తికి లేఖ రాసింది. అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష పోరాటానికి సిద్దమవుతుంది. కేసీఆర్ హరీష్ రావు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రెడీ బనకచెర్ల అంశంపై అయితే బీఆర్ఎస్ ప్రతిపక్ష పోరాటానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇటు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాలిని, కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ నందీనగర్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంపైన చర్చ జరుగుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గోదావరి కృష్ణ బేసిన్లో పెండింగ్లో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఈ యొక్క ఎజెండాలో బనకచెర్ల ప్రాజెక్టుని కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేర్చి దీనిపైన కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అటు నారా చంద్రబాబు నాయుడు తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ యొక్క సమావేశంలో ఎజెండాలు అంటే ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుని చేర్చారు కాబట్టి దీన్ని తొలగించాలని చెప్పేసి కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశారు. అది ఈ ఎజెండా ఉండొద్దు, ఓన్లీ గోదావరి బేసిన్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అదేవిధంగా కృష్ణా బేసిన్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపైన చర్చ జరగాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అది ప్రియారిటీగా తీసుకుంటారా లేదా అనేది పక్కకు పెడితే మాత్రం ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్తో భేటీలో భాగంగా అనేక అంశాలు చర్చకి వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ని గోదావరికి లింక్ ప్రాజెక్టుగా బనకచెర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తుంది. దీన్ని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే గోదావరి జలాలని అక్రమంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుందని చెప్పేసి దానిలో భాగంగా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు గోదావరికి లింక్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతుంది. కనీసం దీనిపైన లేఖలు కూడా కేంద్ర జలశక్తి మంత్రికి రాయడం లేదు. మేము స్పందిస్తే తప్ప అంటే ఈ యొక్క గోదావరి బేసిన్ పైన ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తితే తప్ప కాంగ్రెస్ పార్టీలో చలనం లేదు, కనీసం స్పందించడం లేదని చెప్పేసి కూడా మొద్దునిద్ర కాంగ్రెస్ పార్టీ పోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు అనేక సార్లు ఆరోపణలు చేశారు ప్రభుత్వం పైన. ఎందుకంటే ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది, తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది. మిగులు జలాలు మాత్రమే తీసుకెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా అది కొంత తెలంగాణకి రాష్ట్రానికి కొంత నష్టమే జరుగుతుందని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ. ఎందుకంటే అది కట్టడం వల్ల పూర్తిగా గోదావరి జలాలను మొత్తాన్ని యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున తరలించుకుని పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క గోదావరి బేసిన్ పరిధిలో తెలంగాణకి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకి కొంత వాటర్ మనం వాడుకునేందుకు ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా దీన్ని ప్రాజెక్టుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి అందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ముందస్తుగా ఖచ్చితంగా చర్యలు లేకుండా అంటే దీనిపైన ఫిర్యాదు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ని ఆపేందుకు పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి. సో మేము లేవనెత్తిన తర్వాతనే అప్పుడు కేంద్ర జలశక్తి మంత్రికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ అప్పుడు రాశారే తప్ప ఇప్పుడు మేము లేవనెత్తకపోతే ఆ బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మించేది పెద్ద ఎత్తున తెలంగాణకి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగా సో ఖచ్చితంగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టుని ఒకవైపు వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఒక కార్యాచరణతో ముందుకెళ్లాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో దానిలో భాగంగా అది కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖ్యంగా అంటే గోదావరి పరిధిలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందుకు ఈ యొక్క భేటీ అంటే కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ నంది నగర్లో కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు కాబట్టి సో ఈ భేటీలో ఇవే అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం ఒక కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసే అవకాశం ఉంది. సిద్ధం చేసిన తర్వాత దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది, అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బనకచర్ల అంటే గోదావరి బేసిన్కి లింక్ ప్రాజెక్టుగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్. సో దాంతోపాటుగా ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి భేటీ అవుతున్నారు కాబట్టి సో ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ అంశాలు ప్రధానంగా లేవనెత్తుతున్నారు, సో ఆ ప్రశ్నలకి సిఆర్ పాటిల్ ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా అవసరమైతే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానందాన్ని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు గోదావరిలో వరద వస్తున్నప్పటికి కూడా మనం ఆ వరదని కనీసం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారాగా ఈ యొక్క మీ ప్రాజెక్టులో నింపుకొని వాడుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మేడిగడ్డ అంశాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా కాళేశ్వరం మొత్తాన్ని తీసుకొని మేడిగడ్డని ముందు పెట్టి మేడిగడ్డలో 2 పియర్స్ కుంగితే దాన్ని ముందు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏది మేడిగడ్డ నుంచి నీళ్లు ఆల్రెడీ గేట్లు ఎత్తినా వరదలు ఆ గోదావరి వరద మొత్తం సముద్రంలో కలుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వరద ఆధారంగా మనం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వరద తీసుకొని ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన ఒక బురద జల్లేందుకు మాత్రం అంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుని విఫల ప్రాజెక్టుగా చెప్తూ బురద జల్లేందుకు మాత్రమే ఈ యొక్క ఉత్తర తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి సో ఈ 2 అంశాలు ముఖ్యంగా ఒకటి ఇటు బనకచర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించడం, దాని తర్వాత ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరిని వాటర్ లిఫ్ట్ చేసుకొని వివిధ బ్యారేజీలకు నింపుకున్న తర్వాత దాని ద్వారా లింకుగా మనం ఉత్తర తెలంగాణ అంతటి కూడా నీరిచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగు నీరిచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా చేయలేకపోతుంది. కాబట్టి సో ఈ 2 అంశాలపైన ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే నందినగర్లో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవే ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఈ రోజు జరిగే మీటింగ్లో ప్రధానంగా ఏ అంశాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్నారు, సో దానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఏం సమాధానం చెప్తారు ఏంటనేది కూడా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. దానిలో భాగంగా ఉత్తర తెలంగాణలో ఒక సభ కూడా అవసరమైతే రైతాంగాన్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక నిరసన సభ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాని తర్వాత ఫర్దర్గా కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఏంటంటే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి మాజీ మంత్రి హరీష్ రావు భేటీలో భాగంగా ప్రధానంగా ఈ 2 అంశాలు ఒకటి బనకచర్ల ప్రాజెక్టు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి సో దానికి సంబంధించిన అంశం పైన ఈరోజు ఢిల్లీలో 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఒకటి. దాని తర్వాత ఇప్పుడు మనం గోదావరి వరద ఎక్కువగా వస్తుంది కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ని తీసుకొని మనం వివిధ బ్యారేజీలు నింపి దాని ద్వారా ఉత్తర తెలంగాణ అంతా సస్యశ్యామలు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి సో దీనిపైన కూడా ఒక కార్యాచరణ మొత్తం 2 కార్యాచరణలు సిద్ధం చేసుకొని ఫర్దర్గా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ తోటి మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే నందినగర్లో భేటీ అయ్యి ఈ 2 అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.
ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సిట్ నిన్నటి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మరింత లోతుగా సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరయ్యారు. నిన్న ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ తన సెల్ ఫోన్ ని సీజ్ చేసింది. అయితే మొబైల్ డేటాను డిలీట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సిట్ నిన్నటి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మరింత లోతుగా సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారులు ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు. నిన్న విచారణకు పిలవడం జరిగింది. నిన్న సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ మరోసారి విచారణకు రావాలని తెలియజేయడంతో సిట్ అధికారులకు సహకరిస్తూ కొద్దిసేపటి క్రితమే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు పాత్రకు సంబంధించి అనేక రకాలుగా ఎవిడెన్స్ ను కలెక్ట్ చేశారు సిట్ అధికారుల దర్యాప్తు బృందం. కింది స్థాయి అధికారుల యొక్క పాత్ర, అలాగే మరోవైపున ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళు కన్ఫెస్ చేసినటువంటి ఆ విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి ఆ ప్రతి ఒక్క నిర్ణయం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారానే జరిగింది అనే విషయాన్ని గతంలోనే కింది స్థాయి నిందితులందరూ కూడా తెలియజేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రభాకర్ రావును ఇందులో ప్రధానంగా భావించిన తర్వాత ఆయన విదేశాల నుంచి రాగానే అనేక సార్లు విచారించడం జరిగింది. ఇప్పుడు మరలా అతన్ని విచారిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇతర నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం కావచ్చు, అలాగే ఎవరైతే తమ ఫోన్లను ట్యాప్ చేశారనేటువంటి విషయాలను కన్ఫెస్ చేస్తూ కూడా సాక్షి స్టేట్మెంట్లను ఇచ్చారో సిట్ కార్యాలయానికి వచ్చి వారి యొక్క స్టేట్మెంట్ల ప్రకారం ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, మరోవైపున బిజినెస్ మెన్ల ఫోన్లను ట్యాప్ చేయడం, అదే రకంగా కొంతమంది ఎన్నికల వ్యూహకర్తల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం, ఇంత కీలకమైనటువంటి విషయాలు అనేవి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం సిట్ అధికారుల యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. అనేక కోణాల్లో ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. పైగా ఇప్పటికే ఈ కేసులో మొదటిసారి అరెస్ట్ కాబడినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని విచారించినటువంటి సందర్భంలోనే వెలుగులోకి వచ్చినటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి ఆయన కన్ఫ్యూజ్ చేసినటువంటి విషయాలు ముందుంచి మరోవైపున ఇతర నిందితులు చెప్పినటువంటి వివరాలను బట్టి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఎందుకు కింది స్థాయి వ్యవస్థ మొత్తాన్ని కూడా కొంతమంది వ్యక్తులను మామూలు పేరుతో టార్గెట్ చేసి వాళ్ళను ఆ రకమైనటువంటి లిస్టుల్లో పెట్టి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల ప్రకారం ఎందుకు ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రస్తుతం ప్రభాకర్ రావు నుంచి రాబడుతూ ఉన్నారు. ఆయన యొక్క నేటి ఇక విచారణ మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్నకుమార్, మొదటి నుంచి చూస్తున్నా మనం ఈ కేసులో ప్రభాకర్ రావు అయితే విచారణకు సరిగా సహకరించట్లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో నిన్న కూడా విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. మరి ఈ రోజటి విచారణలోనైనా సిట్ అధికారులు ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావుని విచారించినటువంటి సందర్భంలోనే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కీలక విషయాలను సిట్ దర్యాప్తు బృందం ఒకవేళ ప్రభాకర్ రావు సహకరించినా సహకరించకపోయినా సరే తమదైనటువంటి శైలిలో ఆయన్ని ఇంటరాగేట్ చేస్తూ అతని నుంచి సమాచారాన్ని రాబట్టింది కాబట్టి ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ఆయన విచారణలో చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఎవరెవరి ఫోన్లు అయితే గతంలో ట్యాప్ కు గురైనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదులను, అలాగే వ్యక్తులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైతే వివరణ ఇచ్చారో ఆ వివరణకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా కంపేర్ చేసి కొత్తగా ఎవరు ఫోన్లు అయితే ట్యాప్ గురైనటువంటి విషయాలకు సంబంధించి కూడా వారికి నోటీసులు పంపించడం, వారిని వచ్చి
సాక్షి స్టేట్మెంట్లను ఇవ్వాల్సిందిగా కోరడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ వచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుత టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి రీసెంట్ గా విచారణకు హాజరైనటువంటి వట్టే జానయ్య వరకు అనేక మంది గతంలో తమ ఫోన్లు ట్యాప్ గురైనటువంటి ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత ఫోన్లను ట్యాప్ చేసినటువంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి ఎన్నిసార్లు ఫోన్ ట్యాప్లకు గురయ్యాయి, ఏ పేర్లతో ఫోన్లను ట్యాప్ చేశారు, ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా సీఎస్ అనుమతి ఉండాలి, చీఫ్ సెక్రటరీల అనుమతి లేకుండా, సెంట్రల్ కమిటీ యొక్క సెంట్రల్ అనుమతి లేకుండా ఫోన్లు ట్యాప్ చేయకూడదు. కాబట్టి కొంతమంది ఇబ్బందికరమైనటువంటి అంటే ఆ రక్షణ వ్యవస్థకు భద్రతాపరమైనటువంటి ఇబ్బందులను సృష్టించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా, ఇప్పుడు సాధారణంగా యాక్టివ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వారిని మావోల లిస్ట్ లో పెట్టి వీళ్ళందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, లేకపోతే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయన్న కారణంతో నక్సలైట్లు మావోల పేరుతో వాళ్ళ ఫోన్లను ట్యాప్ గురి చేయడం కనుక అసలు ఉద్దేశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టారు. అలాగే గతంలో అరెస్టు కాబడినటువంటి ప్రణీత్ రావు నుంచి మరికొన్ని సమాచారాలు కూడా రాబట్టి ప్రస్తుతం దర్యాప్తును స్పీడప్ చేయడం జరిగింది. ఇక ఇవాళ జరగబోయేటువంటి విచారణలో మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హైదరాబాద్ కోంపల్లి డ్రగ్స్ కేసులో 8 మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ల కుమారులు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. రాహుల్ తేజ్, మోహన్లు పోలీస్ ఆఫీసర్ల కుమారులు కాగా వారిని ఈగల్ టీం రిమాండ్ కు తరలించింది. మరోవైపు నిజామాబాద్ పోలీసులు రాహుల్ తేజ్ కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ హైదరాబాద్ కి తరలించారు రాహుల్ తేజ్. 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించేందుకు డిచ్పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. హైదరాబాద్ కోంపల్లి డ్రగ్స్ కేసులో 8 మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ల కుమారులు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. రాహుల్ తేజ్, మోహన్లు పోలీస్ ఆఫీసర్ల కుమారులు కాగా వారిని ఈగల్ టీం రిమాండ్ కు తరలించింది. మరోవైపు నిజామాబాద్ పోలీసులు రాహుల్ తేజ్ కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ హైదరాబాద్ కి తరలించారు రాహుల్ తేజ్. 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించేందుకు డిచ్పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే 2024 జనవరిలో డిచ్పల్లిలో ఏదైతే రాహుల్ తేజ్ పై కేసు నమోదైందో ఈ కేసును విచారించేందుకైతే ఇటు డిచ్పల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? కొంపల్లి మల్నాడు రెస్టారెంట్ సంబంధించిన డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు కూడా రోజుకి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే 2 పోలీస్ ఆఫీసర్ల కుమారులను కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే రాహుల్ తేజ కోసం మాత్రము నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. ఎందుకంటే 2023లో డిసెంబర్ 23వ తేదీన న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ సంబంధించిన విషయంలో హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా ఇటు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా 2014లో డిస్పల్లో రాహుల్ తేజ పైన కూడా కేసు నమోదైంది. ఈ యొక్క 2 కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే ఒక పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. దాని తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే ఇందులో చూస్తే మాత్రము మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతేజకు సంబంధించిన పూర్తిగా అతని కాల్ లిస్ట్ లో చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. వారందరినీ కూడా పోలీసులు ఒక్కొక్కరిని పిలిచి మరి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే ఇంకా చాలా మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. ఎల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నష్టం చేశాయి. 7 ఏనుగుల మంద వ్యవసాయ క్షేత్రంలోని ఫెన్సింగ్ రాళ్లు పంటలను ధ్వంసం చేశాయి. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానిక రైతులు ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించాలని కోరారు. చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. ఎల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నష్టం చేశాయి. 7 ఏనుగుల మంద వ్యవసాయ క్షేత్రంలోని ఫెన్సింగ్ రాళ్లు పంటలను ధ్వంసం చేశాయి. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానిక రైతులు ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించాలని కోరారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ఉన్నారు. యూరియా దొరక్కపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు వదిలేసి వచ్చి గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ఉన్నారు. యూరియా దొరక్కపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు వదిలేసి వచ్చి గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ రష్యన్ మహిళ కర్ణాటకలోని గోకర్ణ గుహలో నివసిస్తుంది. 2 పిల్లలతో కలిసి ఆమె జీవనం కొనసాగిస్తుంది. ఆధ్యాత్మిక ధ్యానం, ప్రకృతిపై ప్రేమతో గుహలో ఉన్నట్లు మహిళ చెప్తోంది. గుహలో జీవిస్తున్న మహిళను గుర్తించిన గోకర్ణ పోలీసులు ఆమె వివరాలపై ఆరా తీశారు. 2017లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చింది. 2017 ఏప్రిల్ 17న వీసా గడువు ముగిసింది. 2018లో గోవాలోని FRRO కార్యాలయం నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకుని నేపాల్ వెళ్లింది. సెప్టెంబర్ 8న మళ్లీ భారత్లోకి రష్యన్ మహిళ వచ్చింది. గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండపై పిల్లలతో కలిసి జీవిస్తోంది. గోకర్ణ గుహలో ప్రశాంతంగా జీవించానని రష్యా మహిళ చెప్తుంది. 20 దేశాల్లో అలాగే గడిపామని, అడవిలో మేము సంతోషంగానే ఉన్నామని చెప్తుంది. ప్రకృతిలో జీవించేందుకు తాను ఇష్టపడతానని రష్యా మహిళ నీనా కుటీనా తెలిపారు. తాను తన 2 పిల్లలు ప్రకృతిలో సంతోషంగా ఉన్నామని, అయితే తమ గురించి మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం తుమకూరులోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటున్న ఆమె తన పిల్లలు ప్రాయ అమాతో కలిసి అటవీ ప్రాంతంలోని గుహలో ప్రశాంతంగా గడిపామని అన్నారు.
తాను చనిపోదలుచుకోలేదని, అలాగే తన పిల్లలను చంపేందుకు ఇక్కడకు తీసుకురాలేదని స్పష్టం చేశారు. తన పిల్లలు అడవిలో చాలా సంతోషంగా గడిపారని అన్నారు. బంకమట్టితో ఎన్నో బొమ్మలు చేశామని, వాటికి రంగులు వేశామని వివరించారు. తన వద్ద టెలిగ్రామ్ ఛానల్ ఉందని, తాము ఆ గుహలో ఏం చేశామనేది రికార్డు చేసి అందులో పోస్ట్ చేశామని తెలిపారు.